ఎన్టీ రామారావు గుమ్మడిని తీవ్ర పదజాలంతో ఎందుకు తిట్టారు? తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడం ఎన్టీఆర్కు ఇష్టం లేదా? అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు ఎన్టీఆర్ పోస్టర్ల మీద ఎందుకు పేడ చల్లారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ వినక తప్పదు. తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ నటుడు గుమ్మడి అంటే తెలియని వారుండరు. రకరకాల తండ్రి పాత్రలు అందరి హీరోలతో చేసిన నటుడాయన. ఆయన చేసే పాతటికి పాత్రలు ఒకే మూసలో ఉండేవి. ఆయన చేసిన అనేక సినిమాల్లో ఎక్కువసార్లు గుండెపోటు వచ్చినట్టు నటించిన పాత్రలు చాలా ఎక్కువే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే, మద్రాసులో ఉంటున్న గుమ్మడి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలించాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో గుమ్మడి ఒకసారి హైదరాబాద్కు వచ్చి అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న సినిమాల్లో తన పాత్ర పోషణ కోసం వచ్చారు. అప్పుడు జరిగిన పరిణామాన్ని గుమ్మడి ఇలా చెప్పుకొచ్చారు. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి షూటింగ్ దగ్గరకు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుతో భేటీ అయ్యి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏమి చేద్దాం అనే చర్చలో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు మంత్రి గారితో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కొన్ని ఎకరాలు కావలసి ఉంటుంది అని చెప్పడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతం అయితే బాగుంటుంది అని అక్కినేని నాగేశ్వరరావు అనడం, వెళ్ళి చూద్దాం రండి అని మంత్రి గారు అక్కినేని గారికి చెప్పడం, ఇద్దరూ కలిసి బయలుదేరుతూ నన్ను కూడా రమ్మనడం జరిగింది. అది జరిగిన తర్వాత నేను మద్రాసుకు వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ గారి సినిమా షూటింగ్ ఒకటి జరుగుతుంటే నేను అందులో నటిస్తున్నాను. ఎన్టీఆర్, నేను ఇద్దరం ఒకే మేకప్ రూమ్లో మేకప్ వేసుకుంటున్నాం. అప్పుడు ఎన్టీఆర్ నన్ను పలకరించి, హైదరాబాద్ వెళ్ళి వచ్చావు కదా, అక్కడి సంగతులు ఏమిటి అంటే, సారథి స్టూడియోలో మంత్రికి అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సంభాషణ అనంతరం జరిగిన పరిణామాల గురించి చెప్పాను. అది విన్న ఎన్టీ రామారావు ఆగ్రహోదగ్రుడైన నాతో పాటు అందర్నీ అంతకుముందు ఎప్పుడూ ఆయన నోటి వెంట వినని పరుష పదజాలంతో తిట్టారు. నా ప్రమేయం లేకుండా చిత్ర పరిశ్రమను తరలిద్దామనుకుంటున్నారా అని ఆయన ఉద్రేకంతో ఊగిపోయారు. హైదరాబాద్లో జరిగే కుట్రలు కుతంత్రాల్లో నేను కూడా భాగస్వామినని ఆయన అనుకున్నారు. అప్పట్లో హైదరాబాద్కు సినిమా పరిశ్రమ రావడం ఎన్టీఆర్కు ఇష్టం లేదు అని అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు ఎన్టీఆర్ సినిమా పోస్టర్లపై పేడ కొట్టారు అనే విషయం కూడా అంతకుముందు ఎన్టీఆర్కు చేరవేయడం కూడా ఇందుకు కారణమైంది. నా ప్రమేయం లేకున్నా కూడా నేను ఆయన కోపానికి గురి కావలసి వచ్చింది అని గుమ్మడి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ఓ సందర్భంలో.